హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ సంబంధించి కెమిస్ట్రీలో ఫ్యూయల్స్ అనే టాపిక్ అయితే కనుక డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అ ఫ్యూయల్? ఫ్యూయల్ ఇస్ అ సబ్స్టాన్స్ విచ్ గివ్ ద హీట్ బై ద లిబరేషన్. సో దీని యొక్క డెఫినేషన్ ఎగ్జాక్ట్ గా మనకు అర్థం కాల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే, ఒక స్పూన్ తీసుకున్నా, ఈ స్పూన్ తీసుకుని ఇక్కడ హీట్ చేశాను. హీట్ చేసి ఒక పర్సన్ ని తీసుకుపోయి ఈ హీట్ తో వీడిని కాల్చిన. దీన్ని మనం హీట్ అనొచ్చా? అనకూడదు. మరి ఏది హీట్ అంటే కనుక, హీట్ అంటే ద సబ్స్టాన్స్. మనం ఒక సబ్స్టాన్స్ తీసుకున్నాను, దీన్ని ఏం చేసిన, ద సబ్స్టాన్స్ విచ్ గివ్ ద హీట్. ఇది మనకి ఏమిస్తుంది? హీట్ ఇస్తుంది. బై ద లిబరేషన్ అంటే ఇది అంతమైపోతుంది, అంటే ఇది రియూస్ కి పనికి రాకుండా ఉండే సబ్స్టాన్స్ ని, అంటే ఒక సబ్స్టాన్స్ అది హీట్ ఇయ్యాలా, అది రియూస్ కి పనికి రాకూడదు, అట్లాంటి దాన్ని మనం ఏమనల్లా? ఫ్యూయల్ అనల్లా. అర్థమైంది కదా. సరే, ఈ ఫ్యూయల్ ని మనం తీసుకుంటే కనుక దీన్ని మనం సబ్ డివైడ్ చేసి అంటే క్లాసిఫై చేసుకున్నాం. అంటే మనం జనరల్ గా ఏమంటాం? లిక్విడ్ ఫ్యూయల్, గ్యాసెస్ ఫ్యూయల్, తర్వాత సాలిడ్ ఫ్యూయల్స్. ఈ క్లాసిఫికేషన్ కాదు, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనం టూ టైప్ అయితే క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి నేచురల్ ఫ్యూయల్స్, ఒకటి తర్వాత డిరైవ్డ్ ఫ్యూయల్స్. ఒకటి నేచురల్ ఫ్యూయల్స్ ని మనం ఏమనొచ్చు? ప్రైమరీ ఫ్యూయల్ అనొచ్చు. అదే విధంగా డిరైవ్డ్ ఫ్యూయల్ ని మనం ఏమనొచ్చు? సెకండరీ ఫ్యూయల్ కూడా అనొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఫ్యూయల్ కూడా అనొచ్చు. మరి నేచురల్ ఫ్యూయల్ అంటే ఏంది? క్రూడ్ ఆయిల్ ని మనం నేచురల్ ఫ్యూయల్ అంటాం, అంటే నేచురల్ గా భూమిలో నుంచి దొరికేది. మరి డీజిల్, పెట్రోల్ భూమిలో నుంచి దొరకదా అంటే దొరకదు. నేచురల్ గా దొరికేది మన క్రూడ్ ఆయిల్. దాన్ని మనం ప్రాసెసింగ్ చేసి మనం దాంట్లో నుంచి పెట్రోల్ ని, కిరోసిన్ ని, డీజిల్ ని, వైట్ పెట్రోల్ ని, ఇవన్నీ మనం తీయగలుగుతాం. ఓకేనా. తర్వాత మనకి డిరైవ్డ్ కానీ, లేదంటే సెకండరీ ఫ్యూయల్స్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఫ్యూయల్ కానీ అంటే ఎవరంటే ఇప్పుడు మీరు చెప్పేది పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా సెకండరీ ఫ్యూయల్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు ప్రైమరీ ఫ్యూయల్స్ నుంచి వచ్చినాయి. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇంకా తర్వాత మనకి క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్. ఫ్యూయల్ యొక్క క్వాలిటీని మనం ఎలా మెజర్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీని ఎలా మెజర్ చేస్తాము అంటే కనుక కెలోరిఫిక్ వాల్యూలో మెజర్ చేస్తాం. కెలోరిఫిక్ వాల్యూస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? కెలోరిఫిక్ వాల్యూ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, తర్వాత లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏమంటే కనుక మనం క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్ ని టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర? అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ దగ్గర, అంటే అప్రాక్సిమేట్ గా 26 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మనం క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్ ని కనుక మెజర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదే 50 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మనం క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్ ని మెజర్ చేస్తే దాన్ని ఏమంటాం? లోయర్ కెలోరిఫిక్ వాల్యూ అంటాం. సరే, ఈ కెలోరిఫిక్ వాల్యూకి మనం టూ టైప్ గా డివైడ్ చేసుకున్నాం, మనం కనుక్కుంటాం, బానే ఉంది. దేంట్లో కనుక్కుంటామంటే ఇంకా కెలోరిఫిక్ వాల్యూని మనం కెలోరీమీటర్ లో కనుక్కుంటాం. కెలోరీమీటర్స్ టూ టైప్స్ ఉంటాయి మనకు. బాబ్ కెలోరీమీటర్ ఒకటి, జంకర్ కెలోరీమీటర్ ఒకటి. బాబ్ కెలోరీమీటర్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే ఇంకా సాలిడ్స్ కానీ లేదా లిక్విడ్స్ కి సంబంధించిన ఫ్యూయల్స్ యొక్క క్వాలిటీని కనుక్కునేకి యూజ్ చేసేది బాబ్ కెలోరీమీటర్. గ్యాసెస్ యొక్క క్వాలిటీని మెజర్ చేసేకి కనుక్కునేది జంకర్స్ కెలోరీమీటర్. అర్థమైంది కదా. సో మనం కెలోరీమీటర్ తో క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్ ని మనం మెజర్ చేస్తాము. అసలు ఫ్యూయల్ అంటే ఏంది? ద సబ్స్టాన్స్ విచ్ గివ్ ద హీట్ బై ద లిబరేషన్. క్లియర్ కదా. తర్వాత ఫ్యూయల్ అంతా మనం బర్న్ చేసిన తర్వాత మనకు బయటకి ఏమొస్తుంది? మనకి ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి, అంటే వేస్ట్ గ్యాసెస్ బయటకు వస్తాయి. దాన్ని మనం టెస్ట్ చేయాలి, అంటే ఎంత క్వాలిటీ ఉంది, అంటే ఇది మనకేమైనా అట్మాస్ఫియర్ ని మనకు పాయిజనైజ్ చేస్తుంది, అంటే పొల్యూట్ చేస్తుంది, అది మనకు కావాలి కదా. దాన్ని మనం దేంతో చేస్తామంటే ఆర్సెట్ ఆపరేటర్ తో చేస్తాము. ఆర్సెట్ ఆపరేటర్. సో మనం ఇది ఎక్కడ చూసింటాము? జనరల్ గా మనం ఎయిర్ పొల్యూషన్, వెహికల్స్ పొల్యూషన్ చెక్ చేస్తుంటారు కదా, దాన్ని మనం ఏమంటామంటే ఆర్సెట్ ఆపరేటర్ అంటాం. సరే, ఇంతకంటే ఎక్కువ వద్దు మనకు. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్, అదొకటి చూద్దాం. తర్వాత మనకు ఆక్టేన్ నంబర్ అని ఒకటి ఉంటుంది, C10 నంబర్ ఒకటి ఉంటుంది. ఆక్టేన్ నంబర్, C10 నంబర్ అంటే ఎవరంటే ఇంకా ఇగ్నిషన్. ఇగ్నిషన్ అంటే ఏంది? కంబషన్ అంటే ఏంది? ఇగ్నిషన్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టిక్ తీసుకున్నా, ఈ స్టిక్ ని అంటించాలా, అంటించేకి ఇది ఎంత టైం తీసుకుంటుందో దాన్ని ఏమంటామంటే ఇగ్నిషన్ అంటాం. అంటుకున్న తర్వాత ఇది ఇచ్చే హీట్ మనం ఏమంటామంటే కంబషన్ అంటాం. అంటే అంటుకున్న తర్వాత ఇచ్చే హీట్ ని కంబషన్ అంటాం, అంటుకునే పట్టే టైప్ ని ఏమంటామంటే ఇగ్నిషన్ అంటాం. సరే, ఈ ఇగ్నిషన్ క్వాలిటీని టూ టైప్ గా డివైడ్ చేసి ఉంటాం. ఆక్టేన్ నంబర్ అంటాం, ఇంకో దాన్ని C10 నంబర్ అంటాం. C10 నంబర్ అంటే ఏమంటే డీజిల్ ఎంత తొందరగా అంటుకుంటుంది అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే C10 నంబర్ అంటాం. అదేవిధంగా పెట్రోల్ కానీ గ్యాస్ కానీ తీసుకున్నప్పుడు అది ఎంత తొందరగా అంటుకుంటుంది అని చెప్పే క్వాలిటీని మనం ఏమంటాం? ఆక్టేన్ నంబర్ అంటాం. అర్థమైంది కదా. క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్ వేరే, ఇగ్నిషన్ క్వాలిటీ వేరే. ఇగ్నిషన్ క్వాలిటీ అంటే ఏమి? ఎంత తొందరగా అంటుకుంటుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది అగ్గిపుల్ల తీసుకున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్, అగ్గిపుల్ల తీసుకున్నారు. ఈ బాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే మ్యాచ్ బాక్స్ ఉందో ఇది 5 రూపీస్ది కాస్ట్లీది అనుకోండి. ఇంకొకటి తీసుకున్నారు 50 పైసా 1 రూపీ తీసుకున్నారు. సో దీనికంటే కంపేర్ చేసి ఇది తొందరగా, అంటే ఒక్కసారి మనం ఇట్లా రబ్ చేసిన వెంటనే ఇది అంటుకుంటుంది. అయితే దాని మీనింగ్ ఏమి? దీని ఇగ్నిషన్ క్వాలిటీ ఎక్కువ ఉంది, మంచిగా ఉంది. అర్థమైందా. ఇగ్నిషన్ అయిన తర్వాత కంబషన్ జరుగుతుంది, అంటే అప్పుడు ఇచ్చే హీట్ మనం ఏమంటాం? మరి కెలోరిఫిక్ వాల్యూ అంటాం. సో ఎప్పుడన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన కాన్సెప్ట్ ఎంత క్లియర్ గా అర్థమైతే అంత ఈజీగా మనం MCQs అయితే కనుక చేయొచ్చు. అంతే తప్ప నేను ఓన్లీ MCQs ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటాను సార్ అంటే కనుక మీరు ఎన్ని నేర్చుకున్నా కూడా మీకు కాన్సెప్ట్ అర్థం కాదు, ఎగ్జామ్ లో మనకి మార్క్స్ రావు. చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దు. ఇంకా మనకి ఏం కావాలా? MCQs కావాలి కదా, డైరెక్ట్ MCQsకి వెళ్ళిపోదాం. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫాసిల్ ఫ్యూయల్?
ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏమంటే భూమి లోపల నుంచి తీసేది, అంటే రాతి ఇంధనం అని దాని మీనింగ్, ఓకేనా తెలుగులో. సో ఏది ఫాజిల్ ఫ్యూయల్? ఫాజిల్ ఫ్యూయల్ కానిది ఏది? కోలు, నేచురల్ గ్యాస్, బయోమాస్, పెట్రోలియం. సో కోల్ అనేది ఫాజిల్ ఫ్యూయలే, నేచురల్ గ్యాస్ ఫాజిల్ ఫ్యూయలే, పెట్రోలియం కూడా ఫాజిల్ ఫ్యూయల్. ఏదైతే బయోమాస్ ఉందో ఇదైతే కనుక మనకి natural గా దొరికే ఫ్యూయల్, ఇది ఫాజిల్ ఫ్యూయల్ కాదు. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్? హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో ఇది గన్ షాట్ గా ఇంపార్టెంట్ టాపిక్ మనకు కార్బన్ అనేది. ఎందుకంటే మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుందన్నా, కంబషన్ జరుగుతుందన్నా, ఇగ్నిషన్ జరుగుతుందన్నా, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందన్నా ఒకటే ఒక రీజన్ ఎవరంటే కార్బన్. ఓకే, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందన్నా కూడా కార్బనే రీజన్. విచ్ ఫాజిల్ ఫ్యూయల్ ఈజ్ primarily composed of compressed plant matter? So coal, natural gas, petroleum, uranium. Right answer, coal. Which fossil fuel is the cleanest burning and produce the least amount of carbon dioxide when burned? Coal, petroleum, natural gas, biomass. సో న్యాచురల్ గ్యాస్ మనం బర్న్ చేసిన తర్వాత తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేది ఏది అంటే న్యాచురల్ గ్యాస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్వర్టింగ్ ద ఆర్గానిక్ మెటీరియల్స్ ఇంటూ ఫ్యూయల్ కాల్డ్? కంబషన్, ఫెర్మెంటేషన్, ఫాజిలైజేషన్, బయోమాస్ కన్వర్షన్. దీన్ని మనం ఏమంటామంటే బయోమాస్ కన్వర్షన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రిన్యూవబుల్ ఫ్యూయల్ సోర్సెస్? సోలార్, విండ్, న్యూక్లియర్, హైడ్రో ఎలక్ట్రిక్. సో విచ్ ఈజ్ నాట్ ఏ రిన్యూవబుల్ ఫ్యూయల్ సోర్స్? హైడ్రో ఎలక్ట్రిక్. ఇది రాంగ్ అయింది, హైడ్రో ఎలక్ట్రిక్. ఓకేనా, ఎందుకంటే సోలార్, విండ్, న్యూక్లియర్ అనేది మనకు రిన్యూవబుల్ సోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్ ఇన్ ద మోస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్? సో గ్యాసలైన్, డీజిల్, కిరోసిన్, ప్రొపైన్. సో గ్యాసలైన్ నథింగ్ బట్ పెట్రోల్ అని సింపుల్ వేలో మనం దాన్ని గ్యాసలైన్ కూడా అనొచ్చు. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ నేచురల్ గ్యాస్? మీథేన్, ఎథిలిన్, ఎథనాల్, ప్రొపేన్, బ్యూటేన్. సో మనకు దాంట్లో ఉండేది అంటే ఏది అంటే ఇంకా మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్ దట్ కాంట్రిబ్యూట్ టు ఎయిర్ పొల్యూషన్? సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, వాటర్ వేపర్. సో ఇంతకుముందు కూడా మనం చూసినాం కదా, కార్బన్ డైఆక్సైడే మనకు పొల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద పర్పస్ ఆఫ్, ఎక్కడ పోయింది ఇది? ఓకే, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఆయిల్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్? డ్రిల్లింగ్, రిఫైనింగ్, ఫ్రాంకింగ్, మైనింగ్. సో మనం డ్రిల్లింగ్ చేయడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో మనకు ఫ్యూయల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి ఇదంతా మన ల్యాండ్. సో మనం ఏం చేస్తాము, డ్రిల్లింగ్ చేసి ఇక్కడ నుంచి డ్రిల్ చేస్తాం, ఇక్కడ నుంచి డ్రిల్ చేస్తాం, ఇక్కడ నుంచి ఏం చేస్తాం, హై కంప్రెస్డ్ ఎయిర్ ని పంపిస్తాం. సో దట్ లోపల ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎయిర్ తో పాటు ఫ్యూయల్ వస్తుంది. ఈ కలెక్ట్ చేసిన ఫ్యూయల్ నే మనం ప్రైమరీ ఫ్యూయల్ అంటాం లేదా క్రూడ్ ఆయిల్ అంటాము. దీన్ని ప్రాసెసింగ్ చేసి మనం సెకండరీ ఫ్యూయల్ అయితే తయారు చేసుకుంటాం. సెకండరీ ఫ్యూయల్ నథింగ్ బట్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ గ్యాసోలిన్. నెక్స్ట్ క్వశ్చన్, biogas is generated when an organic component is subjected to estrophication, aerobic decomposition, anaerobic decomposition, anaerobic decomposition, distillation. So right answer, anaerobic decomposition. Next question, which one of the following is present in maximum amount in natural gas? ఏది ఎక్కువ ఉంటుంది natural gas లో అంటే CH4, C2H6, C3H6, C2H4. So CH4. Option number A is the right answer. What are the constituents of cool gases? Methane, hydrogen and carbon dioxide, methane and hydrogen and carbon dioxide, methane and butane. So ఏది ఉంటుంది మనకు కాంబినేషన్ లో? మీథేన్, హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ గ్యాస్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్, మీథేన్ అండ్ హైడ్రోజన్. సో రైట్ ఆన్సర్ ఏమంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ hydrogen. Option number A is the right answer. Natural gas is a mixture of C1C4 hydrocarbons made by cracking of gasolines, a mixture of C4 and C6 carbohydrates hydrocarbons made from biogas by composition followed by the distillation. So right answer is manaku option number A mixture of C1 C4 hydrocarbons. Okay na. సరే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ MCQs అని మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం.